నమస్కారం పెట్ లవర్స్ కి మన పశునేస్తం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకోబోయే వ్యాధి రికెట్స్ వ్యాధి. కుక్కల్లో రికెట్స్ వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? వస్తే లక్షణాలు ఎలా కనిపిస్తాయి? ఒకవేళ ఈ వ్యాధి వస్తే చికిత్స అనేది ఎలా చేయాలి? నాలుగోది వచ్చేసి ఎలా నివారించాలి ఈ వ్యాధి రాకుండా? ఈ నాలుగిటిపై ఈరోజు అన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఈ వ్యాధి ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ లోపం, విటమిన్ డి లోపం, కాల్షియం లోపం మరియు ఫాస్ఫరస్ లోపం వల్ల ఈ రికెట్స్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా చిన్న కుక్క పిల్లలో పప్పీస్ లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలు బలహీనంగా మారే వ్యాధి రికెట్స్ వ్యాధి. ఈ రికెట్స్ వ్యాధి వచ్చినప్పుడు కుక్క నార్మల్ గా పప్పి తన యొక్క కాలు లక్షణాలు అంటే ఎలా మనకు కనిపిస్తాయి అంటే ఈ లెగ్స్ ఇలా ముందటివి ఇలా ఫోల్డ్ అయి నడుచుకుంటూ కనిపిస్తుంది. ఇలా ఫోల్డ్ అయి నడుస్తూ ఉంటది. మీకు చూపిస్తాను వీడియోలో. ఇక్కడ రికెట్స్ వస్తే ఇక్కడ ఈ రికెట్స్ రావడానికి ముఖ్య కారణాలు పోషక లోపం, సరైన డాగ్ కి పప్పికి ఫుడ్ ఇవ్వకపోవడం, అంటే మనం ఇచ్చే ఫుడ్ లో కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ లాంటివి దానికి అందకపోవడం, ఇంటి మిగతా అన్నం మాత్రమే పెట్టడం ఆ యొక్క పప్పికి, విటమిన్ డి లోపం అంటే ఎండలో తిరగనివ్వకపోవడం, ఓన్లీ మన క్యారడర్లో కానీ లేకుండా మన ఇంట్లోనో దాన్ని ఉంచడం వల్ల ఎండ తగలపోవడం వల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, లోపం ఉంటది. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లోపం కూడా ఇందులో వస్తుంది. తల్లి కుక్కకు పోషక లోపం ఉండడం వల్ల కూడా తల్లి ప్రెగ్నెన్సీ టైంలో సరైన ఈ కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ అందకపోవడం వల్ల కూడా ఆ పప్పికి ఈ లోపం వస్తుంది. కాబట్టి మనం డాగ్స్ సరైన సమయంలో విటమిన్ డి, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ సిరప్లు వాటికి అందించడం వల్ల ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. రికెట్స్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. కాళ్ళు వంకరగా మారడం, నడవలేకపోవడం, ఎక్కువసేపు పడుకునే ఉండటం, జాయింట్స్ దగ్గర వాపు రావడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, నొప్పితో అరవడం, ఇవన్నీ రికెట్స్ యొక్క లక్షణాలు. రికెట్స్ నిర్ధారణ. ఈ రికెట్స్ రాకుండా సాధారణంగా కాల్షియం మరియు విటమిన్ సిరప్స్ వాడుతూ ఉండాలి. అలాగే ఎండలో కాసేపు తిప్పుతూ ఉండాలి. రికెట్స్ నివారణ. తల్లి కుక్కకు మంచి పోషక ఆహారం అందించాలి. చిన్న వయసులోనే సరైన పోషణ ఇస్తే జీవితాంతం ఎముకల సమస్య రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతర పెట్ ఓనర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పశు ఆరోగ్య వీడియోల కోసం మన పశునేస్తం ఛానల్ ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.